అందదండి, మేము వంగలేమండి అంటే పడుకొని ఆనుకోండి, భూమి అందుతుంది, కళ్ళకి అద్దుకొని అప్పుడు కుడి కాలు ముందు పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కుడి కాలు ముందు పెట్టాలి. ఏ రోజైతే కుడికాలు ముందు పెట్టి మనం నిద్ర లేస్తామో ఆ రోజంతా శుభాలే. ఇంకొకటి, బయటికి వెళ్ళేటప్పుడు కూడా సూర్యనాడి చంద్రనాడిని మనం చూసుకోవాలి. ఒకసారి సూర్యనాడి చంద్రనాడిని చూసుకొని ఏది ఫ్రీగా ఉంటే ఆ కాలు, అంటే ఒక్కొక్కసారి ఎడమ వైపు ముక్కు ఫ్రీగా ఉందనుకోండి ఆ కాలు పెట్టాలి. లేదు కుడివైపు ముక్కు ఫ్రీగా ఉందనుకోండి ఆ కాలు పెట్టి గనక మనం బయటికి వెళ్ళినట్లయితే లక్ష్మీ కటాక్షం బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అనంటే, మనకి సూర్యోదయం అవుతూ ఉండంగానే అరుణ కాంతులు మన ఇంటి మీదకి వస్తుండగానే పాలవాడు వస్తాడు. అవును కదా, పాలవాడు వస్తాడు. అమ్మ మళ్ళీ మళ్ళీ ఏం చెప్పారమ్మా, నిన్న బాగా చెప్పారంట చాలా అని నన్ను రేపు అడగద్దు, ఇవ్వాళే వినండి. ఇంకా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు చెప్పండి, చెప్పిందే చెప్పించకండి ప్లీజ్, బాగా అర్థం చేసుకోండి. పాలవాడు వచ్చినప్పుడు మనం పాలు పోయించుకోవటానికి గిన్నెని తీసుకెళ్తాం. గిన్నెతో పాటు ఒక స్పూన్ ని తీసుకెళ్ళండి, ఒక చిన్న స్పూన్ ని తీసుకెళ్ళండి. మీరు మొహం కడుక్కున్నారా, స్నానం చేశారా అనేది పక్కన పెట్టండి. ఆ స్పూన్ తో 2 చుక్కల్ని లోపలికి వస్తాం కదండి, పాలవాడు లోపలికి రాడు కదా, మనమే గిన్నె పట్టుకొని లోపలికి వెళ్ళాలి కదా. వస్తూ మొట్టమొదటి గడప అంటే ముందల మాకు గడప లేదండి, ముందల 4 మెట్లున్నాయి, ఒక 4 అడుగులు వేసినాక సింహద్వారం వస్తుంది అని అంటే మెట్లు, కరెక్ట్ గా మెట్ల దగ్గర అటువైపు ఇటువైపు మనం చెప్తూ ఉంటాం కదా శ్రీనివాస విద్యలో, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అని మనం చెప్తూ ఉంటాం కదా. త్రిమూర్తులు యొక్క అమ్మదేం పూజమ్మ పుష్పవతి గారు మనం చేసేది? నెల నెల చేస్తారమ్మా. అవును, ఏదమ్మది? మహాలక్ష్మి సాధన. మహాలక్ష్మి సాధన మనం చేస్తాం కదా, అందులో ఉంటుంది. ప్రతి మంత్రము కూడా మనం దాంట్లోనే సంపుటీకరించాలన్నమాట. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చదువుతూ ఒక్క బొట్టు పాలు అటువైపు కుడివైపున, మొట్టమొదట మన లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున, మనం బయటకు వచ్చేటప్పుడు కుడివైపున కాదు, తర్వాత మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడం వైపున, తర్వాత ఒక్క చుక్క వేసి సింహద్వారం దగ్గర కూడా ఇలా చదువుకొని అటువైపు చుక్క ఇటువైపు చుక్క వేస్తే, ఎక్కువ వేస్తే చెమలు పడతాయండి మళ్ళా, ఒక్క చుక్క వేసేస్తే గడప శ్రీ మహాలక్ష్మి కదా. ఆ మహాలక్ష్మి సముద్రంలోంచి పుట్టినప్పుడు మనకి ఎన్నో రకాల ఆశీర్వచనాలు ఇచ్చింది, అందులో ఒకటి గడప. ఆ గడపని పూజిస్తే మహాలక్ష్మిని పూజించినట్లే. రేపు శ్రావణ మాసం వచ్చిందంటే మనం ఎన్ని రకాలుగా బొట్లు పెట్టి మనం పూజిస్తాం మహాలక్ష్మిని కదా. అలాగే ప్రతిరోజు గడపని గనక పూజించాలి. అలా గనక ఒక్కొక్క చుక్కని గనక ఇస్తే అష్టైశ్వర్య సంపదని ఇస్తాను అని చెప్తుంది. నాకు గుర్తొచ్చినంత వరకు చెప్పేస్తున్నానండి. ప్రతిరోజు ప్రతి గురువారం కూడా మనము సింహద్వారానికి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున, వచ్చేటప్పుడు కుడివైపున కాదు, లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఈశాన్యం వస్తుంది, తూర్పు దిక్కు అయితే. లేదు అండి మాది దిక్కు వేరే అంటే ఈశాన్యం చూసుకోండి, ఈశాన్యం వైపు. లేకపోతే మనం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఏ ద్వారమైనా అవ్వచ్చు, ఏ దిక్కైనా, దక్షిణ ద్వారం అవ్వచ్చు, ఉత్తర ద్వారం అవ్వచ్చు, పడమర ద్వారం అవ్వచ్చు, ఏ ద్వారమైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున. అక్కడ చిన్న ముగ్గేయండి, పద్మం వేస్తాం కదా మనం, పద్మం వేసి దాని లోపల 2 వరుసలు పసుపు కుంకాన్ని చల్లండి. రాగి చెంబు తీసుకోండి, చాలా మంది ఇప్పుడు మా క్లాస్ లో వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అట్లాగే. రాగి చెంబు తీసుకొని అన్నిట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు 2 తులసి దళాలు వేసి, మామిడి ఆకులు కాని లేదంటే తమలపాకులు కాని, అది కూడా లేదంటే మన తెల్ల పూలు, గరుడు వర్ధనం పూలు ఉంటాయి కదా, తెల్ల చెట్లు 5 రెక్కల పూలు, అవి ఆకులు 5 తీసుకోండి. అవి పెట్టి దానిపైన పసుపచ్చ పుష్పం బంతి పువ్వు కానీ, లేదు లేతే పసుపచ్చ పూలు విరగ పూస్తూ ఉంటాయి కదండి, అవి ఒక కుప్పెడు తీసుకొని పైకి చూస్తున్నట్లుగా అంటే విచ్చుకున్నట్లుగా అది కానీ పెట్టండి. ప్రతి గురువారము మనం అది మార్చాలి. ఈ రోజు గురువారం పెట్టామనుకోండి, మళ్ళీ గురువారం మార్చాలి. మరి ఈ వారం రోజులు అక్కడ ఉన్నది కదా, మరి అట్లాగా ఉండటం వలన ఏమవుతుందని అంటే, ఆ పసుపచ్చ పూలు లోపల పెడుతూ మీరేం చెప్పాలి అంటే, మీకు ఏది నోటికి వస్తే, ఏది దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వరి అదన్నా చదువుకోండి, నాకు నోటికి రాదండి అని అంటే కనుక ఇదంతా స్నానం చేసి చెయ్యాలమ్మా.
ఆ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ అని పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా ఆ ఇంట్లోకి ఆ చెంబులోకి వస్తుంది. అప్పుడు ఆ నీళ్ళని ప్రతి గురువారం కూడా మార్చుకొని మళ్ళీ అక్కడ గనక పెట్టుకున్నట్లయితే అది చాలా దోష నివారణ అవుతుంది. నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి, అమ్మా ఇంట్లో నెగిటివ్ చాలా ఉందమ్మా, మాకు ఎప్పుడు తగాదాలు, ఎప్పుడు గోలలు, పోనీ సంపద వస్తే నిలవట్లేదు, ఏమన్నా చెప్తారా అనంది. అలా